హాయ్ అండి. హలో, నమస్తే. అంటే కొన్ని చిన్న కారణాలతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకొస్తున్నాను. ఆహ్, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణంగా. అయితే దాదాపుగా 10, 15 రోజులయిపోయింది. ఆహ్, మనం కొన్ని వీడియోస్ చేసి గూడా చాలా వీడియోస్‌ని మనం అంటే సమాచారాన్ని మీకు నేను చెప్పలేకపోయాను. బట్ ఇవాల్టి నుంచి మళ్ళీ గూడా కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే రోజువారీలో ముఖ్యమైన అంశాలన్నిటిని గూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జేస్తాను. అయితే ఇవాళ ఒక అంశం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంటే సైలెంట్‌గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు అంటే మాజీ మంత్రులు గావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు గావచ్చు, లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి అత్యంత క్రియాశీలకంగా ఉన్న నేతలంతా గూడా ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే లోటు బడ్జెట్ ఉందన్నారు. లేదంటే రకరకాల అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నారంటున్నారు. బట్ రాష్ట్రాన్ని 2047 విజన్‌తో ముందుకు తీసుకెళ్తున్నామంటున్నారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీరు చేస్తున్నారు. బట్ దావోస్ పర్యటనలో ఎన్ని కంపెనీలు కలిసారు? ఏ ఏ కంపెనీలతో మీరు ఎంఓయూ కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి? వీటన్నిటిని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి ఇవాళ దావోస్ పర్యటన వెళ్లారు. అక్కడ ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నింటిని కూడా కలవడం జరిగింది. వాళ్ళతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలంతా కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఒక అంటే తెలియనటువంటి ఒక విధానాన్ని బయటికి రావడం జరిగింది. అంటే నిజంగానే దావోస్ పర్యటనలో అలాంటి పెట్టుబడులు రాలేదా? ఇట్లా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ చెప్తుంది. దావోస్ పర్యటనలో ఏ ఏ కంపెనీలతో కలిసాం, లేదంటే ఏ ఏ కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి, వీటన్నిటిని కూడా ఏదో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు చెప్పినటువంటి వాళ్ళకందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అధికారాన్ని అడ్డపెట్టుకుని రకరకాల అక్రమాలు చేసి అప్పట్లో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా రిటర్న్ పంపేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేతలు ఇవాళ దావోస్ పర్యటనలో అసలు ఏమీ చేయలేదు. ఓన్లీ సూట్లు, బూట్లు, లేదంటే 20 కోట్లు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకి వెళ్ళారంటే రకరకాల కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి అధికార పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో దావోస్ పర్యటనలో రాష్ట్రానికి మంచే జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా చెడు జరగదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ముఖ్యమైన నేతలంతా కూడా దావోస్ పర్యటనలో అసలుకు కేవలం ప్రజాధనం అంటే వేస్ట్ అయిందే తప్ప, ఖర్చు అయిందే తప్ప, లేదంటే లోకేష్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు అతన్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియాలతో వీళ్ళందరితో కూడా అక్కడ పరిచయం చేయించాడు అంతే తప్ప ఎక్కడా కూడా రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదంటూ కూడా తీవ్ర ఆగ్రహంగా వాళ్ళు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చాలా రోజుల తర్వాత వైసీపీ నేతలు ప్రజలకు సంబంధించి లేదంటే మరోవైపు ఏదైతే ప్రధానంగా అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన చాలా ఘాటుగా ఇవాళ చాలామంది మీడియాతో మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మంత్ లాస్ట్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లోనే ఆ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. మరి ప్రజల్లోకి వచ్చిన సందర్భంలో ఒకసారిగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తున్నటువంటి తరుణంలో ముందుగానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతల నుండి చేయడం అనేది ఒక హాట్ కామెంట్‌గానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఏ విధంగా అంటే ఈ విధానాలు ఇవే కాకుండా ఇంకా ఏ విధానాలతో వీళ్ళు ప్రజల్లోకి రాబోతున్నారు, ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు, అధికార పార్టీకి ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు.